తెల్లవారుజామున బ్రహ్మముహూర్త కాలంలో ఇక్కడ ఆకాశంలో విచిత్రమైన తేజోవంతమైన కాంతులు కనిపిస్తాయని యాత్రికులు చెబుతూ ఉంటారు. ఆ సమయంలో దేవతలు, యోగులు ఆకాశ మార్గం గుండా వచ్చి ఈ సరస్సులో స్నానం చేస్తారని నమ్ముతారు. మానస సరోవరానికి పశ్చిమంగా రాక్షసస్థల్ అనే మరో సరస్సు ఉంది. మానస సరోవరం ప్రశాంతతకు, తీపి నీటికి ప్రతీక అయితే రాక్షసస్థల్ ఉప్పు నీటితో నిండి ఉంటుంది. రావణాసురుడు తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి దీనిని అపవిత్రంగా భావించి భక్తులు ఇందులో స్నానం చేయరు. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని కోరుకునే పరమ పవిత్రమైన యాత్ర ఇది. భారత ప్రభుత్వం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా జూన్, సెప్టెంబర్ మధ్యకాలంలో ఈ యాత్రను నిర్వహించడం జరుగుతుంది. హిమాలయాల గుండా సాగే ఈ ప్రయాణం శారీరకంగా ఎంతో క్లిష్టమైనది. మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదిస్తుంది.